సేవకు ప్రతిరూపం కృషి పట్టుదలకు దక్కిన ఫలితం ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గాదిరాజు రంగరాజు, లయన్ భూపతిరాజు హరినాథ్ రాజులని ఉండి లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారంపు నారాయణ రెడ్డి అన్నారు. ఉండి తోటలో హరినాథ్ రాజు స్వగృహంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రంగరాజు హరినాథ్ రాజులను గురువారం సత్కరించారు. లైవ్ వృద్ధరాజు నరసరాజు మాట్లాడుతూ జిల్లాలో నాటకరంగం స్థితిగతుల మీద పరిశోధన చేసి మైసూరు యూనివర్సిటీలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందిన రంగరాజు ఉత్తమ రైతు, ఉత్తమ సమాజ సేవకు కలెక్టర్ నుంచి అవార్డు పొందిన హరినాథ్ రాజులు లైవ్ సభ్యులు కావడం అభినందనీయమని అన్నారు. నారాయణ రెడ్డి, శివరామరాజు, రంగప్రసాద్ రాజు, జగన్నాథ్ రాజు, రూత్కళ, వెంకటేశ్వర రాజులు మాట్లాడారు. ఇరువురును ఘనంగా సత్కరించారు. సత్య బ్రహ్మారెడ్డి, కాగితం అహంకారి, పార్వద్దపు నరసింహారావు, బుద్ధరాజు సుబ్బరాజు, పూసపాటి వెంకటరామరాజు, సాగిరాజు అప్పలరాజు, పూర్ణపరాజు రామచంద్రరాజు, భూపతిరాజు వాసు తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా లైన్ హరినాథ్ సెంట్ ఆఫర్ సుగంధ లేదు చాలతో సత్కరిస్తూ ఉన్నారు. అలాగే హరినాథరాజు గారు చేసిన కృషి మామూలు కృషి కాదు, ఇప్పటి నుంచి కాదు అదర్ లైన్స్ సభ్యులు ఇరువురికి వారి 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 రంగాల్లో ఒకరికి ప్రభుత్వ గుర్తింపు, మరొక విద్యారంగంలో వారు చేసిన పరిశోధనాత్మక వ్యాసానికి మరి కర్ణాటక యూనివర్సిటీ వారి గుర్తింపు లభించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మేము మా సాహిత్య సభ్యులుగా వారిని మరింత ప్రోత్సాహపరచాలనే ఉద్దేశంతో ఈ చిరు సత్కార కార్యక్రమాన్ని మేము రూపొందించుకొని ఈరోజు వారిని గౌరవించుకోవడం జరిగింది. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మన సభ్యుల్లో ఇద్దరికి ఒకేసారి అవార్డులు రావటం అంటే చాలా అరుదు. అలాంటిది మన సీనియర్ సభ్యులు హరినాథ్ రాజు గారు కానీ, మన సాహితీవేత్త రంగరాజు గారు కానీ, కర్ణాటక గవర్నర్ గారు రంగరాజు గారికి అవార్డు ఇవ్వటం, అలాగే మన కలెక్టర్ గారు మన హరినాథ్ గారికి అవార్డు ఇవ్వటం చాలా గొప్ప విషయం. అది అందరికీ రాదు. అది ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా సహచర మిత్రులు మరి నాకు ఘనంగా సత్కరించినందుకు ముందుగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలామందికి తెలియని విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇది అవార్డు కాదు, నేను చేసిన పరిశోధనకి పట్టా ఇచ్చారు. ఒక డిగ్రీ పట్టా ఎలాగో అలాగే పిహెచ్డి పట్టా. ఇది ఒక బిరుదు కాదు, గౌరవమైన పురస్కారం కాదు. నేను 10 ఏళ్ళ పాటు పరిశోధన చేశాను ఈ జిల్లాలో నాటకరంగం మీద. చాలామంది గౌరవ పట్టా అంటే, గౌరవ డాక్టరేట్ అంటే అది వాళ్ళు ఇచ్చిన యూనివర్సిటీ ఇచ్చి, కానీ మన డాక్టర్ ఎలా అయితే చదువుకుంటాడో అదేవిధంగా మేము పరిశోధన చేసాం. పరిశోధన చేసే వాళ్ళకి పట్టా ఇస్తారు. అలాంటి పట్టాను నేను స్వీకరించాను. ఈ సందర్భంగా నాకు మనకు ప్రతి కుటుంబం కూడా స్వయంగా ఇంట్లోనే కూరగాయలు పండించి తిని ఆరోగ్యం కాపాడుకోవాలండి. అలాగే ప్రతి ఇంట్లోనే ఒక ఆవును మేపుకుంటూ దాని యొక్క గోమూత్రం అవన్నీ ఉపయోగించుకుని కూరగాయలు పండించుకోవటం, అలాగే మన సరిపడిగా కుటుంబం సరిపడిగా ధాన్యం పండించుకుని సేంద్రియం చేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళని అవసరం ఉండదండి. ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.